మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎందు నిమిత్తమే భయపడుతున్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు నీతో చెప్తున్న మాట, నా ఆత్మ నీతో ఉన్నది గనుక భయపడకు అంటున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు నీకు తోడుగా లేకపోవచ్చు. ఈ లోకంలో ఉన్నటువంటి నీ బంధువులు, నీ స్నేహితులు, నీకు కావలసిన వాళ్ళందరూ కూడా నీ ఉన్నటి పరిస్థితులలో నీకు దూరం అయి ఉండొచ్చు. అయితే ఆయన మాత్రం నీకెప్పుడు కూడా దూరం అవ్వడు, నిన్ను దూరం పెట్టుకోడు. అందుకే ఆయన ఏమంటున్నాడు, నా ఆత్మ నీతో ఉన్నది కనుక నువ్వు దేనికి భయపడకు అంటున్నాడు. దేవుని బిడ్డ, దేవుని ఆత్మ నీతో ఉంటే నువ్వెంత ధైర్యంగా ఉండాలి. పిరికివాడిగా నువ్వు భయపడకు. నీతో ఉన్నవాడు జీవము కలిగినవాడు. నీతో ఉన్నది దేవుని ఆత్మ. కాబట్టి ధైర్యంగా బ్రతుకు, ధైర్యంగా మాట్లాడు, ధైర్యంగా జీవించు. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ బిడ్డలు భయపడుతూ బాధపడుతూ ఉంటున్నారయ్యా. అటువంటి వారికి అందరికీ కూడా నీ ఆత్మ తోడును నీవు ఇస్తున్నందుకే నీకు వందనాలు. నీ ఆత్మతో ద్వారా ధైర్యముతో నీ బిడ్డల్ని బ్రతికిస్తున్నందుకే నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.